టీ20 వరల్డ్ కప్ 2026లో సంచలనం నమోదైంది. ఈరోజు కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా టీంను జింబాబ్వే వాళ్ళు డిఫీట్ చేశారు. అది కూడా 23 పరుగుల తేడాతో. నిజంగా ఇదైతే వరల్డ్ కప్లో ది బిగ్గెస్ట్ అప్సెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా జింబాబ్వే టీం ఆస్ట్రేలియా టీంని డిఫీట్ చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐసీసీ టోర్నమెంట్స్లో కంగారుల టీం ఎలా ఆడుతుందో మనందరికీ బాగా తెలుసు. వాళ్ళైతే బయలాటరల్ సిరీస్లు ఎలా అన్నప్పటికీ ఐసీసీ టోర్నమెంట్స్ అనగానే రెచ్చిపోతారు. బట్ ఈరోజు మాత్రం వాళ్ళ అనూహ్యంగా జింబాబ్వే లాంటి ఒక చిన్న టీం చేతిలో ఓడిపోయారు. ప్రజెంట్ ఆన్గోయింగ్ టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే ఇప్పటివరకు ఇదే బిగ్గెస్ట్ అప్సెట్. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ టోర్నీ స్టార్ట్ కాకపోతే ఆస్ట్రేలియా టీంను వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా అనుకున్నాం. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం వాళ్ళు పసుకున్న జింబాబ్వే చేతిలో ఓడిపోయారు. అది కూడా 23 పరుగుల తేడాతో. అంటూ కొంతవరకు పెద్ద మ్యాచ్నే. టీ20 ఫార్మాట్లో 23 రన్స్ డిఫరెన్స్తో గెలిచారంటే చాలా కంఫర్టబుల్ విన్ అని చెప్పుకోవచ్చు. జింబాబ్వే టీం అయితే ఈ మ్యాచ్లో కంప్లీట్ ఆల్రౌండ్స్ చూపించింది. వాళ్ళ బ్యాటింగ్ చూసుకున్నా, బౌలింగ్ చూసుకున్నా, మెయిన్లీ ఫీల్డింగ్ అయితే పీక్స్లో ఉంది. అసలు ఆస్ట్రేలియా టీంలో ఫీల్డింగ్లో అయితే కంప్లీట్ అవుట్ ప్లే చేసి పాడేశారు. అయితే టీ20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే జింబాబ్వే టీంకు ఇది ఆస్ట్రేలియా టీం మీద ఫస్ట్ టైం గెలవడం కాదు, వాళ్ళు ఇంతకు ముందు కూడా గెలిచారు. అది కూడా స్టార్టింగ్ సీజన్ అయిన 2007 సంవత్సరంలో. 2007 టీ20 వరల్డ్ కప్లో ఫర్ ది ఫస్ట్ టైం రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే జింబాబ్వే టీం చేస్తూ 5 వికెట్ల తేడాతో కంగారులను డిఫీట్ చేశారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఆల్మోస్ట్ 19 సంవత్సరాల తర్వాత రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అంటే మధ్యలో ఎప్పుడు కూడా టీ20 వరల్డ్ కప్లో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగలేదు. అయితే ఇప్పుడు ఈ సెకండ్ మ్యాచ్లో కూడా జింబాబ్వే టీం ఆస్ట్రేలియా టీంని డిఫీట్ చేశారు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్స్లో జింబాబ్వే టీం ఒక్కసారి కూడా ఆస్ట్రేలియా టీంని డిఫీట్ చేయలేకపోయారు. 2 సార్లు ఆడితే 2 సార్లు కూడా ఓడిపోయారు. ఇదైతే రియల్లీ ఒక షాకింగ్ ఫ్యాక్ట్. ఆస్ట్రేలియా లాంటి టీం జింబాబ్వే టీం మీద వరల్డ్ కప్లో 2 సార్లు ఓడిపోయిందంటే ఎవరు నమ్మలేరు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా వన్డే వరల్డ్ కప్స్ కూడా కలిపి చూసుకుంటే 3 సార్లు ఓడిపోయారు. అంటే 1983 వన్డే వరల్డ్ కప్లో కూడా రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఇప్పటివరకు ఐసీసీ వరల్డ్ కప్స్లో చూసుకుంటే జింబాబ్వే టీం ఆస్ట్రేలియా టీంని 3 సార్లు డిఫీట్ చేశారు. అయితే ఇక్కడ ఒక మనం కోఇన్సిడెన్స్ని గమనించవచ్చు. ప్రీవియస్ 2 సందర్భాల్లో జింబాబ్వే టీం ఆస్ట్రేలియా టీంని డిఫీట్ చేసినప్పుడు మన వాళ్ళు కప్ కొట్టారు. అంటే 1983 సంవత్సరంలో మన టీమిండియా ఫస్ట్ టైం వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అండ్ 2007 సంవత్సరంలో చూసుకుంటే మన టీమిండియా అప్పుడు కూడా కప్ కొట్టారు. ఫస్ట్ టైం టీ20 వరల్డ్ కప్ గెలిచారు. దీంతో ఈ కోఇన్సిడెన్స్ ఇప్పుడు కూడా వర్కౌట్ అయితే మన టీమిండియా మరోసారి కప్ కొడతారు. అంటే జింబాబ్వే టీం 3సారి ఆస్ట్రేలియా టీం డిఫీట్ చేశారు కాబట్టి మనకి ఈ సందర్భంలో కూడా వరల్డ్ కప్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ టీ20 వరల్డ్ కప్లోకి ఆల్రెడీ మన టీమిండియా హాట్ ఫేవరెట్స్కి వచ్చారు. దీంతో మన వాళ్ళు తమ స్థాయికి తగ్గట్టు ఆడితే చాలు జింబాబ్వే సెంటిమెంట్ని యూజ్ చేసి కప్ కొట్టేయచ్చు. బట్ ఎనివే ఇవన్నీ పక్కన పెడితే ఈ మ్యాచ్లో జింబాబ్వే టీం యొక్క పర్ఫార్మెన్స్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. పర్టికులర్గా ఈ మ్యాచ్ మన టీమిండియా కూడా హెల్ప్ అవుద్ది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఎక్కడ ఆడారు? కొలంబోలోని ప్రేమదాస స్టేడియం. అంటే మన టీమిండియా మరి పాకిస్తాన్ సండే రోజు ఆడబోయే మ్యాచ్ యొక్క గ్రౌండ్లోనే ఈ మ్యాచ్ జరిగింది. దీంతో ఈ మ్యాచ్ యొక్క పిచ్ బిహేవియర్ని అర్థం చేసుకుంటే అది మన టీమిండియా కూడా కలిసి వస్తుంది సండే రోజు. ఎనివే ఈ మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. బట్ వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే అంత మంచిగా రాలేదు. జింబాబ్వే ఓపెనర్స్ బ్రెయిన్ బెనెట్ అలాగే మరుమణి ఇద్దరు కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ వికెట్కి కేవలం 7.3 ఓవర్స్లోనే 61 పరుగులు పార్ట్నర్షిప్ బ్యాట్ చేశారు. ఆస్ట్రేలియా పేసర్స్ అయితే పవర్ ప్లేలో ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. మెయిన్ వాళ్ళ బౌలింగ్ చాలా ఇన్ఎఫెక్టివ్గా కనిపించింది. ఎట్ ది సేమ్ టైం జింబాబ్వే ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ మరుమణి అయితే కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. వేరేస్ బ్రెయిన్ బెనెట్ చూసుకుంటే మాత్రం ఒక ఎండ్లో సాలిడ్ స్టాండ్ ఇచ్చాడు. దీనివల్ల జింబాబ్వే టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. బట్ ఎప్పుడైతే మార్కస్ స్టోయినిస్ మరుమణి వికెట్ తీసాడో ఆ తర్వాత జింబాబ్వే టీం యొక్క స్కోరింగ్ రేట్ తగ్గింది. అంటే మిడిల్ ఓవర్స్లో ఆ టీంకు అనుకున్న వేగంతో పరుగులు రాలేదు. ఆ తర్వాత బెనెట్ మరియు రైన్ మధ్య 70 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ 51 బంతులు తీసుకున్నారు. దీంతో మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే జింబాబ్వే టీం యొక్క స్కోరింగ్ రేట్ ఎక్కువ పెరగలేదు. వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎంత ఉందో దానికి కొంచెం తగ్గి అరౌండ్ 8 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మిడిల్ ఓవర్స్లో జింబాబ్వే బ్యాట్స్మెన్ వికెట్స్ ఇవ్వలేదు. అంటే మరుమణి ఒకటి 8వ ఓవర్ దగ్గర నుండి 15వ ఓవర్ వరకు చూసుకుంటే ఈ మధ్యలో అక్కడ కూడా వికెట్ ఇవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా వాళ్ళు వేసుకున్న ప్లాన్ కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది. అంటే వాళ్ళు డే టైంలో మ్యాచ్ జరుగుతుంది, పిచ్ అనేది స్పిన్ కనుగొలుస్తుందని చెప్పి ఇద్దరు స్పిన్నర్స్ని తీసుకున్నారు. మ్యాథ్యూ కోహన్మాన్ అలాగే జాంపా ఇద్దరు కూడా టీంలో కనిపించారు. బట్ ఇద్దరు ఒక్కరు కూడా వికెట్ పడలేదు. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ చూసుకుని ఒక ఓవర్ వేస్తే 14 పరుగులు ఇచ్చాడు. నిజానికి మ్యాచ్లోకి ఆస్ట్రేలియా టీం చాలా వరకు స్పిన్ హెవీతో వచ్చారు. వాళ్ళకి ఈ మ్యాచ్లో జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ చూసుకుంటే ఇద్దరే, బెన్ వార్సిస్ మరియు నాథన్ ఎల్లిస్. అండ్ ఇద్దరు చూసుకుంటే ఒక వికెట్ తీయలేకపోయారు, అలాగే రన్స్ కూడా ఇచ్చారు. ఆస్ట్రేలియా టీం మ్యాచ్లో ఆడించిన 4 మెయిన్ బౌలర్స్ కూడా ఎవరు వికెట్ తీయలేకపోయారు, అలాగే రన్స్ కూడా బాగా ఇచ్చేశారు. వేరే ఆల్రౌండర్స్ అయిన మార్కస్ స్టోయినిస్ మరియు క్యామరూన్ గ్రీన్ ఇద్దరికి తల వికెట్ పడింది. ఇన్ఫాక్ట్ జింబాబ్వే టీం ఓవరాల్గా మ్యాచ్లో చూసుకుంటే 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు. జింబాబ్వే టీంకి అయితే ఒక ఎండ్లో బ్రెయిన్ బెనెట్ నిలబడిపోయాడు. 56 బంతులు 64 పరుగులు చేశాడు. చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు. వేరే సదరంలో చూసుకుంటే మరుమణి మరియు రైన్ బొరెల్ ఇద్దరు కూడా చెరు 35 పరుగులు చేశారు. అయితే చివరిలో చూసుకుంటే మాత్రం వాళ్ళ కెప్టెన్ సికిందర్ రాజా ఒక పవర్ఫుల్ ఫినిష్ ఇచ్చాడు. 13 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. ఎస్పెషల్లీ చివరిలో బెనెట్ తన ఇన్నింగ్స్ని యాక్సలరేట్ చేయలేకపోయాడు. మరి ఈ టైంలో చూసుకుంటే సికిందర్ రాజా 2 4లు మరియు ఒక 6 కూడా జింబాబ్వే టీంకు చాలా మంచి కాంపిటేటివ్ టోటల్ అందించాడు. ఓవరాల్గా చూసుకుంటే జింబాబ్వే టీం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 168 పరుగులు చేశారు. అండ్ ఈ స్కోర్ మరి అంత పెద్ద స్కోర్ కాదు. అంటే ప్రజెంట్ అయిన టీ20 స్టాండర్డ్స్లో చూసుకుంటే ఇదైతే అంత సేఫ్ స్కోర్ కాదు.
పైగా ఆస్ట్రేలియా టీం దగ్గర ఎలాంటి బ్యాట్స్మెన్ ఉన్నారు. జాస్ ఇంగ్లీష్, ట్రావిస్ హెడ్, క్యామరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఇలా మహామహులు ఉన్నారు. సో దీంతో ఆస్ట్రేలియా టీం ఈ టార్గెట్ని చాలా ఈజీగా చేస్తారేమో అనుకున్నాం. దీనిపై వాళ్ళకి స్టార్ట్ కూడా అలానే వచ్చింది. ఫస్ట్ ఓవర్లోనే 13 పరుగులు వచ్చేసాయి. సో దీంతో ఇంకేముంది ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచేస్తారని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. బట్ జింబాబ్వే స్టార్ పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బానీ అద్భుతమైన స్పెల్ వేశాడు. తను బౌలింగ్కి వచ్చిన ఫస్ట్ బాల్కి జాస్ ఇంగ్లీష్ను ఒక మంచి షార్ట్ బాల్తో అవుట్ చేశాడు. అండ్ దెన్ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే బ్రాడ్ ఎవెన్స్ క్యామరూన్ గ్రీన్ని టక్అవుట్ చేశాడు. సో దీంతో జింబాబ్వే టీంకి అయితే చాలా మంచి స్టార్ట్ వచ్చినట్టయింది. ఇన్వర్ట్ వల్ల తర్వాత 2 ఓవర్స్లో కూడా మొమెంటమ్ని క్యారీ చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఓవర్స్లో 2 వికెట్లు పడ్డాయి. ఈసారి మళ్ళీ బ్లెస్సింగ్ ముజర్బానీ బౌలింగ్కి వచ్చి డేంజరస్ టిమ్ డేవిడ్ని అవుట్ చేశాడు. అది కూడా మరోసారి అతను షార్ట్ బాల్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేశాడు. టిమ్ డేవిడ్ కంప్లీట్లీ బాల్ మీద లేట్ అయిపోవడంతో టైమింగ్ కుదరలేదు. సో విధంగా పవర్ ప్లేలో బ్లెస్సింగ్ ముజర్బానీ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. తన హైట్ని బాగా యూజ్ చేసుకుని టెక్ని హిట్ చేస్తూ షార్ట్ బాల్స్ ప్రొడ్యూస్ చేశాడు. అవి కూడా చాలా మంచి పేస్తో వేశాడు. వేరేజ్ అతని కాంప్లిమెంట్ చేస్తూ బ్రాడ్ ఎవెన్స్ అతను కూడా చాలా మంచి స్పెల్ వేశాడు. మెయిన్ వికెట్ అలాగే ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ ఛానల్ ఎక్కువగా బౌలింగ్ చేసి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. అండ్ అతనికి ట్రావిస్ హెడ్ వికెట్ కూడా దొరికింది. సో ఇలా సెకండ్ ఓవర్ దగ్గర నుంచి చూసుకుంటే జింబాబ్వే టీం వరుసగా 4 ఓవర్స్లో 4 వికెట్లు తీశారు. అండ్ వీటిలో క్యామరూన్ గ్రీన్ మరియు టిమ్ డేవిడ్ ఇద్దరు డక్అవుట్స్ అయిపోయారు. సో దీంతో ఆస్ట్రేలియా టీం 29 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అండ్ వాళ్ళు పవర్ ప్లేలో చూసుకుంటే కేవలం 38 పరుగులు మాత్రమే చేశారు. అయితే మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే ఆసీస్ టీం మెల్లగా తేరుకుంది. గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు మెట్ రన్స్ ఇద్దరు కలిసి మిడిల్ ఓవర్స్లో చాలా మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఇన్ఫాక్ట్ 5వ వికెట్కి 59 బంతులు 75 పరుగులు యాడ్ చేశారు. సో ఆస్ట్రేలియా స్పిన్నర్స్ ఎలా అయితే ఇన్ఎఫెక్టివ్గా కనిపించారో సేమ్ జింబాబ్వే స్పిన్నర్స్ కూడా ఇన్ఎఫెక్టివ్గా కనిపించారు. వాళ్ళ స్పిన్నర్స్కి మిడిల్ ఓవర్స్లో వికెట్లు దొరకలేదు, అలాగే రన్స్ కూడా ఎక్కువగా కంటైన్ చేయలేకపోయారు. బట్ ఒక ఎండ్లో ఆస్ట్రేలియా టీంకి మ్యాట్ రన్సే మంచిగానే బ్యాటింగ్ చేసినప్పటికీ అదనంలో మ్యాక్స్వెల్ స్ట్రగుల్ అయ్యాడు. 32 బంతులు 31 పరుగులు మాత్రమే చేశాడు. మేలు అతని బ్యాటింగ్లో స్ట్రగుల్ కనిపించింది. చాలా రకాల షాట్స్ ట్రై చేశాడు, బట్ ఏవి కనెక్ట్ అయ్యేవి కాదు. సో క్లియర్లీ మ్యాక్స్వెల్ అయితే ఒకప్పుడు మ్యాక్స్వెల్ ఆడలేకపోతున్నాడు, చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే అదనంలో చూసుకుంటే మాత్రం మెట్ రన్స్ ఆస్ట్రేలియా టీంని గెలిపించేలా కనిపించాడు. 44 బంతులు 65 పరుగులు చేశాడు. మేలో ఎండ్లో వికెట్స్ పడిపోతున్నప్పటికీ ఆస్ట్రేలియా టీంకి అయితే హోప్ కలిగించాడు. బట్ 14 ఓవర్ తర్వాత దగ్గర నుంచి చూసుకుంటే మళ్ళీ జింబాబ్వే టీం కంబ్యాక్ ఇచ్చింది. గ్లెన్ మ్యాక్స్వెల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అండ్ బాల్ని కెలుక్కుని మరి బౌల్డ్ అయ్యాడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే మార్కస్ స్టోయినిస్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. మేలు అతనికి బౌలింగ్ చేసినప్పుడు ఇంజరీ అయింది. దీంతో స్టోయినిస్ అంత కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఇక తర్వాత చూసుకున్న గంటలో ఆస్ట్రేలియా టీం వికెట్లు కోల్పోతూనే ఉంది. బెన్ వార్సీస్ అవుట్ అయిపోయాడు. మెయిన్లీ బౌండరీ లైన్ దగ్గర మోయంగా డైవ్ చేస్తూ ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. బట్ లాస్ట్ ఓవర్స్లో చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకి 35 రన్స్ వరకు అవసరమైనప్పుడు మెట్ రన్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. బట్ అగైన్ బ్లెస్సింగ్ ముజర్బానీ ఎక్సలెంట్ 19th ఓవర్ వేశాడు. సో బ్లెస్సింగ్ ముజర్బానీ అయితే పవర్ ప్లేలో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అండ్ డెత్ ఓవర్స్లో కూడా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ 4 ఓవర్స్లో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అండ్ అతను బౌలింగ్ కానగానే జింబాబ్వే టీం మ్యాచ్లో గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతనికి ఇచ్చారు. సో రియల్లీ ముజర్బానీ అయితే ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్తో జింబాబ్వే టీంకి ఒక హిస్టారిక్ విన్ అందించాడు. అండ్ అతను కూడా మిగతా బౌలర్స్ చూసుకుంటే బ్రాడ్ ఎవెన్స్ 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే వెల్లింగ్టన్ మస్కచ్చా మరియు రైన్ బోరల్ వీళ్ళిద్దరు కూడా చెరో వికెట్ దక్కింది. బట్ ఈ మ్యాచ్లో జింబాబ్వే టీం యొక్క బ్యాటింగ్ మరియు బౌలింగ్ పక్కన పెడితే వాళ్ళ ఫీల్డింగ్ బాగా స్టాండౌట్ అయింది. అంటే వాళ్ళు బ్యాటింగ్ మంచిగానే చేశారు, బౌలింగ్ మంచిగానే చేశారు. బట్ ఫీల్డింగ్ మాత్రం మామూలుగా లేదు. నిజంగా వాళ్ళ ఫీల్డింగ్లోనే ఒక 20 రన్స్ సేవ్ చేశారని చెప్పుకోవచ్చు. బౌండరీ లైన్ దగ్గర 6 వెళ్ళిపోయి బాల్ అందుకుని లోపలికి వేసేవారు. అండ్ దాని క్యాచెస్ చూసుకుంటే అన్ని క్యాచెస్ కూడా ఎక్సలెంట్గా తీసుకున్నారు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే టోనీ మునియంగా బౌండరీ లైన్ దగ్గర డైవ్ చేస్తే ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. సో రియల్లీ మ్యాచ్లో జింబాబ్వే టీం యొక్క ఫీల్డింగ్ చాలా స్టాండౌట్ అయింది. వేరే ఆస్ట్రేలియా టీం చూసుకుంటే కంప్లీట్లీ ఫ్లాట్గా కనిపించారు. మెయిన్ వాళ్ళ బ్యాటింగ్లో లేజినెస్ కనిపించింది. చిన్న టార్గెట్ కదా, పైగా చిన్న టీం ఒకటి కొట్టేద్దాంలో అనుకున్నట్టు బ్యాటింగ్ చేశారు. బట్ వాళ్ళకి మొదటికే మోసం వచ్చింది. కేవలం 140 పరుగులు మాత్రమే చేసి 19.3 ఓవర్స్లో అలౌట్ అయిపోయారు. సో వాటి మీద ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీంకి బాడీ ప్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఒకసారి గ్రూప్ బి పాయింట్స్ టేబుల్ చూసుకుంటే శ్రీలంక టీం మరియు జింబాబ్వే టీం ఈ 2 టాప్లో ఉన్నాయి. ఈ 2 జట్లు వరకు తమ ఆడిన 2 మ్యాచ్లో గెలిచి 4 పాయింట్లు సంపాదించారు. వేరే ఆస్ట్రేలియా టీం థర్డ్ ప్లేస్కి పడిపోయింది. సో దీంతో జింబాబ్వే మరియు శ్రీలంక ఇప్పుడు ఈ 2 జట్లు గ్రూప్ బి నుండి సూపర్ ఎయిట్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా టీంకి ఇంకా శ్రీలంక టీంతో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ కానీ ఓడిపోయారా ఇంక ఇంటికి వెళ్ళిపోతారు. వేరే జింబాబ్వే టీంకి చూసుకుంటే శ్రీలంకతో ఒక మ్యాచ్ ఉంది, అలాగే ఐర్లాండ్ టీంతో ఒక మ్యాచ్ ఉంది. ఈ రెండింటిలో ఒక మ్యాచ్ గెలిచిన సరే ఖచ్చితంగా తమ సూపర్ ఎయిట్ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుంటారు. 90% క్వాలిఫై అయిపోతారు. సో ప్రస్తుతానికి అయితే గ్రూప్ బి చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అండ్ దీని మీద మనం ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే గ్రూప్ బి నుండి ఒక ఆస్ట్రేలియా టీం వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్లో జింబాబ్వే టీమే మనకు సూపర్ ఎయిట్లో మన గ్రూప్లోకి వస్తుంది. పైగా మ్యాచ్ని అబ్జర్వ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ వస్తుందని చెప్పి స్టార్టింగ్లో చెప్పుకున్నాం. అంటే ఇదే గ్రౌండ్లో మన వాళ్ళు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడబోతున్నారు. అయితే రోజు మ్యాచ్కి వాడిని పిచ్ చూసుకుంటే ఎక్కువగా పేస్ బౌలర్స్కి అనుకూలించింది. అంటే 2 జట్ల నుండి స్పిన్నర్స్ చూసుకుంటే అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేకపోయారు. బట్ పేసర్స్కి చూసుకుంటే మంచి బౌన్స్ లభించింది, అలాగే మూవ్మెంట్ కూడా లభించింది. సో ఇంత సండే మ్యాచ్ కోసం ఇండియా పాకిస్తాన్ జట్లు ఏమైనా ప్లాన్స్ని మార్చుకుంటే లేదో చూడాలి. ఎనీవే జింబాబ్వే టీం అయితే అద్భుతంగా పెర్ఫామ్ చేసి ఒక హిస్టారిక్ విన్ కొట్టారు. వీళ్ళు ఇప్పుడు బాబర్ ఆజం యొక్క స్టాక్స్ని కొంతవరకు పెంచారు. అంటే బాబర్ ఆజం ఫ్యాన్స్ ఇప్పుడు కొంతవరకు హ్యాపీగా ఫీల్ అవుతారు. జింబాబ్వే టీం కూడా స్ట్రాంగ్ టీం అని చెప్పి. మరి మీరు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.